తమ్ముడు, మన అమ్మ నాన్న మనకి ఆ దుప్పటి, ఆవు, ఆ మామిడి చెట్టు ఇచ్చారు. వీటిని మనం సమానంగా పంచుకుందాం, సరేనా? సరే అన్నయ్య, కానీ ఎలా పంచుకుందాం? ఏముంది, ఆ దుప్పటి ఉదయం అంతా నువ్వు వాడుకో, రాత్రి నేను వాడుకుంటా. సరే అన్నయ్య. ఆ మామిడి చెట్టు కింద మొదలు నీది, పై భాగం నాది. సరే అన్నయ్య. ఆవు ముందు భాగం నీది, వెనుక భాగం నాది. సరే అన్నయ్య. కొన్నాళ్ళకు ఈ అన్నదమ్ములకు పెళ్ళిళ్ళయ్యాయి. రమా, మా అమ్మ నాన్న నాకు మా అన్నయ్యకి ఆ దుప్పటి, ఆవు, ఆ మామిడి చెట్టు ఇచ్చారు. వీటిని నేను మా అన్నయ్య సమానంగా పంచుకుంటాను. నిన్న చూశాను. సమానంగా పంచుకోవడం అంటే ఇలాగా. మీకు ఉపాయం చెప్తాను, రేపు నేను చెప్పినట్లు చేయండి. నీకేమైనా మర్చిపోయిందా ఏంటి? పాలిస్తున్నా అని కొడుతున్నా. ముందు భాగం నాది. కొట్టకురా, పాలు ఇవ్వడం లేదు, పైగా తంతుంది. ముందు భాగం నాది కదా, నా ఇష్టం. పాలల్లో సగం నీకు ఇస్తాను, కొట్టకు. అలాగే. నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? కాయలన్న చెట్టుని కొట్టేస్తా. చెట్టు మొదలు నాది కదా, నా ఇష్టం. ఎందుకురా చెట్టుని అనవసరంగా నరికిస్తావు? కాయలు సగం సగం పంచుకున్నాం, సరేనా? అలాగే అన్నయ్య. దుప్పటిని ఎందుకు నీటిలో నానబెట్టా? పగలంతా దుప్పటి నాది కాబట్టి నానబెట్టాం. రాత్రి నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. అలా కాదురా, ఈ దుప్పటి ఒక రోజు నువ్వు, ఒక రోజు నేను వాడుకున్నాను, సరేనా? సరే అన్నయ్య. వస్తువులన్నీ సమానంగా వాడుకోవడం ఇలాగా.